హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నంలోకి టిఫిన్స్లోకి వేసుకునే 5 రకాల కారపొడులు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించాను అనమాట ఈ వీడియోలో. ఫస్ట్ అయితే కందిపొడి చేశానండి. దాంట్లో పెసరపప్పు వేయించేటప్పుడు కొంచెం వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసి అన్నిటిని కలిపి వేయించుకోవాలండి. ఆ బిట్ మిస్ అయిపోయింది, అందుకని చెప్తున్నాను, గమనించండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈరోజు నేను రైసుల్లోకి బ్రేక్ఫాస్ట్లోకి వేసుకునే 5 రకాల పొడులు ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి కందిపొడి. ఇప్పుడు నేను 1 కప్పు కందిపప్పు తీసుకొని బాణంలో వేసి బాగా వేయించుకుందాము. అంటే ఎర్రగా అయ్యేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి. ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు అదే బాణల్లో 1/2 కప్పు పచ్చెనపప్పు. ఇది కూడా కందిపప్పు వేయించుకున్నట్టే వేయించుకోండి, దగ్గరుండి మాడకుండా చూసుకోండి. ఇదిగోండి ఇలా వేగినాయి కదా, వీటిల్ని కూడా ఇదే ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు పెసరపప్పు. ఇది మాత్రం తొందరగా వేగుతుంది, జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి. ఇదిగోండి ఇలా వేగినాయి కదా, వీటిని కూడా ఇదే ప్లేట్లో వేసేసుకున్నాం ఇలాగా. ఇప్పుడు అదే బాణల్లో నూనె వేయకుండానే ఇట్లా 20 ఎండుమిర్చి ఇలా వేసేసి వేయించేసుకుందాము. కూర వస్తుంది, జాగ్రత్తగా వేయించుకోండి. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి కందిపొడి రెడీ అయిపోయింది. ఈ కందిపొడి ఆవకాయలోకి చాలా బాగుంటుంది. వేడివేడలలో ఆవకాయ వేసుకొని కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకుంది అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ రెసిపీ కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. బాణాలు పెట్టి నూనె వేసాను. నూనె కాగింది కదా, దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొన్ని ఎండుమిర్చి, ఇవి 15 ఇట్లా చిన్న కట్ చేసి 12 వేసాను. 12 ఎండుమిర్చి ఇలా కట్ చేసి ఇవన్నీ మొత్తం వేయించుకుందాము. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించేసుకుందాం. ఇవన్నీ అన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకున్నాము. దీంట్లో 2 కప్స్ కరివేపాకు వేసుకోండి. చిన్న కప్ అయితే 2, ఇదైతే 1 కప్పు కరివేపాకు వేయించుకున్నాము. ఈ కరివేపాకు ఏంటంటే కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసుకుని అప్పుడు వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. 8 బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఒక 15-20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు 3వ రకం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. పుట్నాల పొడి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాలు, తగినంత సాల్ట్, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం, తగినంత కారం తినే దాన్ని బట్టి కారం వేసుకొని ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇదిగోండి పుట్నాల పొడి రెడీ అయిపోయిందనమాట. ఇది మన ఫ్రైలలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఉప్పు కారం వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పల్లీల పొడి. 1 కప్పు పల్లీలు తీసుకొని వేయించుకుందాము. ఇలా వేయించుకున్న పల్లీలు ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు బాణల్లో నూనె వేసాను. 1 స్పూను జీలకర్ర వేసి 12 ఎండుమిర్చి వేసి ఇలా వేయించుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిల్లో వేసేసి చల్లారనిద్దాము. మధ్యలో మిస్ అయిపోయిందండి, అందుకని ఇట్లా చేయాల్సి వచ్చింది, ఇలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇదిగోండి చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసాను. దాంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాము. ఇదిగోండి పల్లీల పొడి రెడీ అయిపోయింది. ఇక ఇది 10-15 డేస్ నిల్వ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నువ్వుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. బాణల్లో 1 కప్పు నువ్వులు వేసి దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకుందాము. ఈ 2 తొందరగా వేగిపోతాయి, దగ్గరుండి వేయించుకోండి, తొందరగా మాడిపోతాయి కదా.
ఇదిగోండి ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లో వేసి చల్లారనిద్దాము. ఇదిగోండి చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు, తగినంత కారం, మీరు కారాన్ని బట్టి వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఇదిగోండి 5 రకాల పొళ్ళు రెడీ అయిపోయినాయి. ఇలా చేసి పెట్టుకుంటే జాబ్ చేసే ఆడవాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకరోజు కష్టపడితే కనుక మనం నెల రోజుల పాటు ఇట్లా నిల్వ ఉంచుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.